యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నేస్తమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రవక్త అయిన యెషయా ప్రభు అయిన యేసు జన్మించక పూర్వము 700 సంవత్సరాల క్రితము ప్రవచనాత్మకముగా ప్రభువా, మా వర్తమానము ఎవడు నమ్మెను అని అడుగుచున్నాడు. దానికి జవాబు అనేకులు నమ్మలేదు. ప్రభు అయిన యేసు బయలుపరిచిన బాహువు అనగా శక్తితో చేసిన అద్భుత కార్యములను అనేకులు విశ్వసించలేదు. దీని పర్యవసానం ఏమిటి? ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారో వారి ద్వారా దేవుని శక్తి వెల్లడి చేయబడినది. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచలేదో వారు దేవుని శక్తి కలిగిన కార్యములను అర్థం చేసుకోలేరు, చూడలేరు, అనుభవించను లేరు. ఇప్పుడు మనుష్యులు పాపము వలన తొలగిపోయి వారి పాపం వలనను దుష్క్రియ వలనను తెలివి లేని వారుగా ఉన్నారు. కొంతమంది అట్టి స్థితి యందు ఉండుటకు ఇష్టము కలిగి ఉన్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియులారా, ఈరోజు మా ద్వారా మీ వద్దకు వచ్చిన దేవుని సువార్తను, ప్రభు అయిన యేసు యొక్క సువార్తను నమ్ముటకు సిద్ధమేనా? తెలుసుకో